అండ్ మేము బ్రిటిష్ తెలుగు ఛానల్ నుంచి వస్తున్నాం. మీరు రాసిన బుక్ ఏంటి, దాని గురించి స్పెషాలిటీ ఏంటి తెలుసుకోవచ్చా? హాయ్ అండి, నేను యాక్చువల్లీ మొత్తం 7 books రాశాను. ఇది లేటెస్ట్ బుక్ నరుడి బ్రతుకునట్న. ఈ బుక్ తాలూకు థీమ్ వచ్చేసి మన లైఫ్ లో చాలా చోట్ల సిచ్యువేషన్స్ కి చుట్టూ ఉన్న వ్యక్తులకి సరెండర్ అయిపోతూ ఉంటాం. అంటే ఆ టైంలో మనకంటే కూడా మన చుట్టూ ఉన్న వ్యక్తులు హ్యాపీగా ఉంటే చాలు అని సరెండర్ అయిపోతుంటాం. ఇంకొన్నిసార్లు మనకి మనమే ఇంపార్టెంట్ అన్ని విషయాల కంటే కూడా. సో ఈ ఇద్దరు మన లోపలనే ఉంటారు. వాట్ ఇఫ్ ఇద్దరు వ్యక్తులు అయ్యి ఉండి ఒక వ్యక్తి అందరికంటే తనకు తనే ముఖ్యం అనుకుని అన్ని కోల్పోయిన వ్యక్తి, అందరినీ కోల్పోయి తనకు తాను మాత్రం మిగిలిన వ్యక్తి, ఇంకొక వ్యక్తి అందరి కోసం బ్రతుకుతూ తన్ని తాను కోల్పోయిన వ్యక్తి, వీళ్ళిద్దరు కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు వాళ్ళ జీవితం గురించి అని చెప్పి అది థీమ్ గా తీసుకొని రాసిన స్టోరీ. ఇందులో మీకు హ్యూమన్ ఎమోషన్స్ కానివ్వండి, సోషల్ ఇష్యూస్ కానివ్వండి, మల్టిపుల్ లేయర్స్ లో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఇట్ విల్ బి వెరీ హార్డ్ హిట్టింగ్ బుక్. యాక్చువల్లీ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, బట్ మొత్తం 120 pages లో ప్రతి ఒక్క పేజ్ లో మీకు మీరు కనిపిస్తున్నారు. అందుకే బ్యాక్గ్రౌండ్ లో రాసింది కూడా ఏంటంటే ఈ నవలకి ఒక అర్థము, మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్పి రాశాను. ఈ బుక్ రాయడానికి మీకు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఏమన్నా దేన్ని బేస్ చేసుకుని బుక్ రాశాను? అంటే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి, నా ఒక్కరిమని కాదు. యాజ్ ఎ రైటర్ నాకు గమనించడం అలవాటు. నా వ్యక్తిగత అనుభవాలు, నా చుట్టుపక్కల జీవితాల్లో జరుగుతున్నవి అన్ని గమనిస్తూ ఉంటాను. మెయిన్లీ నాకు నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ అందరము సంతోషంగా ఉన్నాం అనే దానికంటే కూడా నేను సంతోషంగా ఉన్నాం అనే భ్రమలో ఉన్న వాళ్ళు చాలా మంది కనిపించారు నాకు. సో వాళ్ళ గురించి నా గురించి కలిపి పుస్తకంలో రాయాలనిపించింది. సో అదే ఇన్స్పిరేషన్. మీరు ఒకవేళ రైటర్స్ కి ఆర్ రీడర్స్ కి ఎవరికైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు, ఏమి ఇస్తారు? నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వనండి, నేను తీసుకోను కూడా. బట్ ఒకటే చెప్పేది ఏంటంటే రాయాలనుకుంటే ముందు చదవండి. చదివితే మీకు రాయడం ఎలా కంటే కూడా ఎలా రాయకూడదు తెలుస్తుంది. అంటే ఒక మంచి పుస్తకం చదివినప్పుడు రాసేటప్పుడు ఒక భయం వస్తుంది, తప్పుగా రాయకూడదు అని చెప్పి. అలా అని చెప్పి ఇలాగే రాయాలి, ఇలా రాయకూడదు అని రూల్స్ ఏం లేవు. అంటిల్ అన్లెస్ లైక్ మీరు రాస్తున్న దాని వల్ల ఏ చెడుకి సపోర్ట్ ఇవ్వకూడదు, అంటే ఏ చెడుకి మంచి ఏమంటారు ప్రోత్సాహం ఇవ్వకూడదు, అలాగే ఏ మంచికి చెడు జరగకూడదు. ఈ ఒక్క బాటిల్ అని పెట్టుకొని మీరు ఏమన్నా చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. మీరు ఏదైనా బుక్ సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? అంటే రీడర్స్ కోసం నా బుక్స్ నేను సజెస్ట్ చేస్తాను, బట్ అది కాదు. అంటే ఇప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళు చాలా మంచి బుక్స్ వస్తున్నాయి. ఇప్పుడు గౌస్ ఒంటరితనం కథలు కానివ్వండి, ఇప్పుడు సుదర్శన్ కొత్తగా నావల్ కూడా వచ్చింది, స్ఫూర్తి కందరానం గారి ఏమంటారు డింకి కథలు, ప్రవళికా శాస్త్రి గారి లైక్ ఛాయాదేవి చేత కథలు. సో ఇలాంటి అంటే ఈ జనరేషన్ కొత్త వాళ్ళు ఏం రాస్తున్నారు అందరూ అడుగుతారు కదా, చాలా రాస్తున్నారు. చాలా మంచి బుక్స్. సూఫీది నరేష్ కుమార్ సూఫీది హిడింబి అనే పుస్తకం వచ్చింది, అది కానివ్వండి. సో దర్ ఆర్ మెనీ మంచి పుస్తకాలు ఉన్నాయి, వైజ్లీ చూసుకొని చదవండి. హిడింబి బుక్ గురించి చాలా విన్నాను, దాని గురించి ఇంకేమన్నా మీరు చెప్పగలుగుతారా? దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆ బుక్ అంటే నాకు అంటే మహాభారత నేపథ్యంలో వచ్చిన కథ, అది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. అంటే అలాంటి నవల ఇంతకుముందు నేను కూడా ఇంకోటి చదివాను. సో తాతగా ఒక నవల కూడా చదివాను, ఇది హిడింబి అనే నవల. సో అంటే మనం ఎప్పుడు కూడా చరిత్రని ఒకవైపు నుంచే చూస్తాం, అంటే ఎప్పుడు గెలిచిన వాడు రాసిందే చరిత్ర ఉంటుంది. బట్ అలా కాకుండా చరిత్రను మనం ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. ఆ చూసినప్పుడు మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అర్థమవుతాయి, ఒక సమస్య సమగ్రంగా అర్థమవుతుంది. ఒకవైపు నుంచి చూసినప్పుడు మనకు కేవలం ఒక దృక్కోణంలోంచి అర్థమయ్యి అదే మనం ఏమంటారు అదే సమస్య అదే సొల్యూషన్ అనుకుంటాం, కానీ అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా మనం వినగలిగితే ఎలా ఉంటుంది అనేది హిడింబి మెయిన్ థీమ్. అది అంతమంది నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది, బట్ యూ కెన్ రీడ్ ఇట్. చాలా బాగా. ఇంకా మీరు మీ బుక్ గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. అంటే ఈ బుక్ గురించి ఆల్రెడీ చెప్పాను, బట్ దీంతో పాటు నీలకురించి అనే ఇంకొక బుక్ ఉంటుంది. సో ఇది కూడా ఈ సంవత్సరమే రిలీజ్ అయింది, ఈ ఇయర్ నా 2 రిలీజెస్. సో నీలకురించి వచ్చేసి ఏంటి అంటే ఇట్స్ బుక్ ఆఫ్ క్లోజర్స్ యాక్చువల్లీ. అంటే అన్నిసార్లు ప్రేమ జీవితాంతం అంటే ప్రేమ అనగానే మనకి నీకు నేను నాకు నేను ఒక కొటేషన్ తో బతికేస్తుంటారు. అండ్ లవ్ అనేది లైఫ్ మొత్తంలో ఒకేలా ఉండదు. ఒక్కొక్క స్టేజ్ లో లవ్ తాలూకు డెఫినేషన్ అండర్స్టాండింగ్ మారిపోతుంటుంది. కాలేజ్ లో ఉండే లవ్ లో ఒక చలాకితనము, ఒక ఉత్సాహము ఎలా అయితే ఉంటాయో, అంతకు మించి ఒక 30 ఆ ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ తో కూడుకున్న లవ్, అందులో ఓపిక ఉండాలి, ఏమంటారు సో మచ్ ఎదుటి వాళ్ళ షూస్ లో ఉండి ఆలోచించడం కలిగినాను. సో అలాగే ఒక 50 ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు లవ్ తాలూకు అండర్స్టాండింగ్ వేరే లెవెల్లో మారిపోతుంది. లైఫ్ లో డిఫరెంట్ స్టేజ్ లో లవింగ్ ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క అండర్స్టాండింగ్ మారిపోతుంది కదా. ఇవన్నీ ఒక ఫ్యామిలీలో పెట్టాను నేను యాక్చువల్లీ, అన్ని ఒక ఫ్యామిలీలో పెట్టి. ఈవెన్ ఇఫ్ అన్నిసార్లు అందరు కలిసి ఉండాలని లేదు, విడిపోవాల్సి వస్తుంది. కారణాలు ఏమైనా ఉండొచ్చు. విడిపోవాల్సి వచ్చినప్పుడు కూడా సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడం కానీ లేదంటే అవతల వాళ్ళు బ్లేమ్ చేయడం కంటే కూడా ఆ కలిసి ఉన్న టైంలో వాళ్ళ ద్వారా వీళ్ళు నేర్చుకుని ఉంటే వీళ్ళ ద్వారా వాళ్ళు నేర్చుకుని ఉంటాయి. సో విత్ రెస్పెక్ట్
ఇది పార్ట్ అయితే చాలా బాగుంటుంది అనేది మెయిన్ నీలకుర్జీ థింగ్. ఇందులో కూడా చాలా హ్యూమన్ ఎమోషన్స్ చాలా లేయర్స్ లో టచ్ చేయడం జరిగింది. ఇట్ విల్ బి వెరీ హార్ట్ టచింగ్. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవచ్చు. నేను మల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ చేశాను. నేను ఆఫ్టర్ దట్ ఐటీలో జాబ్ చేస్తున్నాను. మీరు బీటెక్ చేసిన తర్వాత మీకు చాలా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎందుకు మీరు రైటింగ్ కెరియర్ తీసుకున్నారు? రైటింగ్ అనేది నా కెరీర్ కాదండి, నేను ఐటీ ఎంప్లాయీని. ఓకే ఓకే, పార్ట్ టైం అలా ఏం చెప్పాను నేను. లైక్ ఏంటంటే ఇది ఆనందం కోసం చేస్తున్న పని, అది డబ్బు కోసం చేస్తున్న పని అంతే.